హాయ్ అండి అందరికీ. నమస్తే. నేను ఒక చిన్న టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ వినండి. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి అయిపోయింది కదా. సంక్రాంతి అంటే అందరికీ చాలా ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఎప్పుడు చూడని మనుషులు మన ఊర్లో కనిపిస్తుంటారు. మా ఊరు వాళ్ళేనా వీళ్ళంతా అనేలా ఉంటారు తెలుసా. అంటే ఎప్పుడు చూడం కదా, ఈ పండగ సీజన్లోనే చూస్తూ ఉంటాం. అలా కనిపిస్తారనమాట. తర్వాత మా పల్లెటూరులో అయితే పండగ వాతావరణం చాలా బాగుంటుంది. ఈ పండగ టైంలో ఎప్పుడు అంటే ఈ పండగ లేనప్పుడు ఏమవుతుందంటే ఎవ్వరూ కనిపించరు కదా. పల్లెటూర్లు మొత్తం బోసిపోయి ఇల్లు మొత్తం బోసిపోయి ఉంటాయి అన్నమాట. ఈ పండగ సీజన్ వచ్చేసరికి అందరితోటి చక్కగా ఇల్లులన్నీ కలకలలాడుతూ ఉంటాయి. ముగ్గులు, పలకరింపులు, నవ్వులు. అసలు ఎంత బాగుంటుందంటే మా ఊరు ఎంత బాగుంటుందా, ఇంత అందంగా ఉంటుందా అనేలా ఉంటుంది. నాకైతే నేను మొన్న చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇలాన అన్నీ మా పలకరింపులు కానీ మాటలు కానివ్వండి, వాళ్ళు ఉండే విధానం కానివ్వండి, ఇంత మంచి మనుషులు వీళ్ళంతా అనేలా ఉంది. తర్వాత పండగ అయిపోయిన తర్వాత ఇంకేంటండి, ఎవరి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. 3 రోజుల పండగ 3 ముచ్చటేనా అని అనిపించింది. వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతున్నానని చెప్తే వాళ్ళకేమో కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ 3 డేస్ నేను వాళ్ళతో కలిసి ఉన్నాను కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించింది. కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళక తప్పదు. ఏ గూటు పక్షులు ఆ గూటుకు వెళ్ళిపోవాల్సిందే కదా. అలా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ సర్లే మళ్ళీ ఎప్పుడన్నా వస్తారు కదా అనే ఒక ఆలోచన ఉంది. నాకు తెలిసి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే పండగలప్పుడే వచ్చి పలకరించడం కాదు, మీరు వీలు చూసుకొని, అంటే మీకు వీలు లేకపోయినా వీలు చూసుకొని అప్పుడప్పుడు వచ్చి పలకరించడం, తల్లిదండ్రులతో కొంచెం టైము స్పెండ్ చేయడం చేస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. మరి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది అంటే ఇదంతా మీరున్న రోజులు చక్కగా నవ్వుతా ఎంత బాగుందో, మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే బోసిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నట్లు ఏదో అలా అనిపించింది. కాబట్టి మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటే మాకు మీరున్నారు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఫోన్లో ఎంతసేపు పలకరిస్తాం, మనిషి దగ్గరుండి మాట్లాడింది వేరు, ఫోన్లో పలకరించింది వేరు. కాబట్టి మీరు వీలు చూసుకొని మీకు సెలవులు ఉన్నప్పుడల్లా మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి సరదాగా గడపండి. ఎందుకంటే పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన చుట్టాల గురించి, మన బంధువుల గురించి చెప్పవలసిన బాధ్యత మనది. మీరు ఎక్కడో ఉంటున్నారు, పిల్లలకి వీళ్ళంతా తెలియదు కదా. కాబట్టి వీళ్ళందరూ మన చుట్టాలు అని పరిచయం చేస్తే ఫ్యూచర్లోనే వాళ్ళకి వీళ్ళని ఎలా పిలవాలి, అలా పిలవాలి, వీళ్ళు మాకు ఇదవుతారు అదవుతారు అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. అంటే బంధుత్వాల గురించి, ఎవరు అమ్మమ్మ అవుతారు, ఎవరు తాతయ్య అవుతారు, పిన్నులు ఎవరు, బాబాయిలు ఎవరు అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. మీరు అక్కడ ఉంటే వాళ్ళకి ఏమీ తెలియదు. వచ్చినప్పుడు పలకరించమంటే వాళ్ళు ఎలా పలకరిస్తారు, ఏం తెలుసు అని పలకరిస్తారు. వాళ్ళకి మొహమాటం ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ నేర్పించారనుకోండి పిల్లలకి తీసుకొచ్చి బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే అప్పులు, ఈఎంఐలు అందరికీ కామను ఈ రోజులలో. అవి ఎప్పుడు ఉండేటివి, మనం ఉన్నన్ని రోజులు అవి మనతోటే ఉంటాయి, మనలోనే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా అవన్నీ కొంచెం పక్కకు పెట్టి పండగ కాకపోయినా కూడా మిగతా టైంలో మీరు మీ పిల్లలతో మీ ఊరు వస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. మనలాగే మన తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తే మనం ఎలా ఉండేవాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. అవునా కదా. ఊరు బాగుంటేనే అంతా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది అంట. అవునా. మనం ఎక్కడికి తిరిగినా, ఎక్కడ విదేశాలకు వెళ్ళినా కూడా మన ఉన్న ఊరిని, మన కన్న తల్లిదండ్రులని ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నదే నా ఒక చిన్ని ఆశ. ఇంతవరకు నాది విన్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.